నమస్తే, జర్నలిస్ట్ డైరీకి స్వాగతం. ఆలోచనలు మంచివే కావచ్చు, కానీ అటువంటి ఆలోచనలు సమాజ హితం కోసం చేయాలని తప్పించేవాళ్ళు అరుదు. పైగా ఈ కొత్త జనరేషన్లో మరీ అరుదుగా కనిపిస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళలో ఒకరిని జర్నలిస్ట్ డైరీ ఎంపిక చేసుకుంది. ఆ వ్యక్తి పేరే శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్, వరంగల్ జిల్లా. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 మాత్రమే. అతను కంప్యూటర్ సైన్సెస్లో ఎంపిక చేసుకున్న ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం కూడా. తన స్పెషలైజేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే. లండన్లో స్థిరపడ్డ శ్రీనివాస్ స్వదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో దాదాపు 10,000 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడాన్ని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకు ఏకంగా ఒక సంస్థనే ఏర్పాటు చేసుకున్నారు, క్లౌడ్ సీల్స్ దాని పేరు. కాస్త మనసు విప్పి ఆయనతో ఈ విషయాల గురించి ముచ్చటిద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటే మాకు పెద్దగా అర్థం కాదు. ఈయన హైలీ టెక్నికల్గా సౌండ్ అయ్యేటువంటి సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఏదో పేపర్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కానీ దాని గురించి పెద్దగా పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కంప్యూటర్కి సంబంధించింది అనేటువంటిది తెలుసు, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, తెలుగులో దాని అద్భుతమైన నిర్వచనం. అంటే అదేంటంటే హ్యూమన్ బ్రెయిన్లా యాక్ట్ చేయడం, ప్రిడిక్షన్స్ చేయడం, అంటే సజెషన్స్ ఇవ్వడం. సో యాజ్ వీ ఆల్వేస్ థింక్ ప్రిడిక్షన్ ఈజ్ ద ఫస్ట్ వే ఆఫ్ ప్రివెన్షన్ మనకి ఇప్పుడున్న రోజుల్లో. ఈ కాలక్రమేణా మనకు వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రిడిక్షన్ అనాలిసిస్ కనుక మన వెనుకపడి ఉంటే విల్ నాట్ బీ ఏబుల్ టు కంపీట్ ఆర్ టు అడాప్ట్ ఎనీ న్యూ టెక్నాలజీస్ ఆల్సో. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది ఒక హ్యూమన్ బ్రెయిన్ లాంటి ఒక ఆర్టిఫిషియల్గా మనలాగే థింక్ చేస్తూ మనలాగే వర్క్ చేస్తూ ఎదర్ ద పర్సన్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఎగ్జిస్ట్, కానీ ఇట్ హ్యాస్ టు బీ beneficial into the society. That is how we connect it. It's okay. Like a technology connecting to your brains with your neurons inside your brain. మన బాడీలో బ్రెయిన్ అంతా న్యూరాన్స్ తోటే ఉంది కాబట్టి నౌ వీ కాల్ ఇట్ న్యూరాన్ నెట్వర్క్స్ అని కూడా అంటారు దాన్ని. సో ఇట్ ఈస్ లైక్ యాక్టింగ్ లైక్ యువర్ హ్యూమన్ బ్రెయిన్. మానవుల ప్రమేయం లేకుండా కంప్యూటర్స్ చేసేటువంటి పనులు చూసుకుంటే రోబోలాగా. బట్ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా విత్ మెచ్యూర్గా వాడాలనేది దట్స్ అ సెకండరీ సబ్జెక్ట్. ఇట్స్ లైక్ ఎ రోబో విచ్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాన్, హ్యూమన్, బట్ ఇన్ ఎ మోర్ బెనిఫిషియల్, ఇన్ ఎ మోర్ అడ్వాన్స్డ్ వే. అంటే డే టు డే యాక్టివిటీస్ని కూడా నియంత్రించే విధంగా ఈ కంప్యూటర్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలెక్సా ఉంది, ప్రతి ఇంట్లో మన దాంట్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే అలెక్సాని అలర్ట్ చేసి స్వీప్ ద రూమ్ అంటే అది స్వీప్ స్టార్ట్ చేసేస్తుంది. వీ హ్యావ్ ఎ నెట్ఫ్లిక్స్లో కూడా ప్లే దిస్ పర్టికులర్ సాంగ్ అని ఎర్లీ మార్నింగ్ మూవీ పెట్టాలనుకున్నా కూడా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఆల్రెడీ. సో ఏఐ అనేది ఇట్స్ ఆల్రెడీ దేర్ ఫర్ అ లాంగ్ పీరియడ్, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఈవెన్చువల్లీ వెన్ ద టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ 2000 నుంచి ఇవన్నీ చాలా రావాలి, దెన్ పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. బికాస్ ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రతిసారి ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఎ కంజెషన్ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఒకసారి అయిపోతుంది. సో అవన్నీ ఆ ప్రాసెస్ని, ఆ కంజెషన్ని తట్టుకోవాలి అని అంటే వీ నీడ్ మోర్ కంప్యూటేషనల్ పవర్. ఎందులో అయినా కానీ మనం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం మనని మనం డెవలప్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ చేసుకోకపోతే చాలా భవిష్యత్తులో చాలా నష్టపోతాము. మన ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిలుతాయి అనేటువంటి మాట ఇది ఇలా చెప్పుకోవచ్చా? అబ్సల్యూట్లీ సార్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఐ సీ ఇట్ అదర్ వే అరౌండ్. ఇట్ ఈస్ అ అబ్సల్యూట్ గ్యాప్ అనాలిసిస్ ప్రోగ్రామ్.
అంటే మనకు ఇంకా వేర్ వీఆర్ ల్యాకింగ్ అన్నది అది పర్ఫెక్ట్ వేలో మనకు చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ ప్రోగ్రామ్ ఇట్ ఆర్ ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ ఎఫిషియంట్ వే దాన్ని. సో ఈ గ్యాప్ అనాలిసిస్ అనేది ఏంటంటే హౌ మచ్ యూఆర్ ల్యాకింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు కొన్ని 2 decades ఆఫ్ ఎడ్యుకేషనల్ కరికులం అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ బిహైండ్ ద థియరిటికల్ ప్రాక్టికల్ వరల్డ్. సో ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయగలం? నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అన్ని యూనివర్సిటీస్ మొదటి నుంచి మార్చుకోవాలా, లేకపోతే హౌ డూ యూ నీడ్ ఎ సైమల్టేనియస్ ట్రాక్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్, సో గ్యాప్ అనాలిసిస్ ఇట్ విల్ త్రో ద లైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి హెల్త్ కేర్ సైడ్, మెడికల్ సైడ్. అవి వెరీ రేర్ డిసీజెస్ని కూడా విత్ అ లాట్ ఆఫ్ ప్రిడిక్షన్ అది మనకు సజెషన్ ఇస్తుంది. ఇఫ్ యూఆర్ మిస్సింగ్ డయాగ్నోసిస్ ప్రాపర్గా జరగలేదు అనుకోండి, ఇట్ మే త్రో సమ్ లైట్ అరౌండ్ సేయింగ్ యూ మే హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్, ఇక్కడ చూస్తే బాగుంటుందేమో, లుక్ ఎట్ ఇట్. అగ్రికల్చర్ సైడ్ కూడా అంతే. సో ఇట్ విల్ షో ద గ్యాప్ అనాలిసిస్. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అనగానే మన దేశం లాంటి అద్భుతం అది. మనకి మన దేశంలో ఒకవేళ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని కనుక ఏఐతో ఇంటగ్రేట్ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఒక ఫ్యాక్టరీ మోడల్ సొల్యూషన్స్ వస్తాయి ఫార్మర్స్. ఇప్పుడు అంటే కాలక్రమేణా మనకు వాతావరణ మార్పులు ఇవన్నీ మారుతున్న కొద్దీ కూడా ఆ రైతు రంగంలో, ఆ వ్యవసాయ రంగంలో కూడా విచిత్రమైన రోగాలు వస్తూ ఉంటున్నాయి, పోతున్నాయి. హౌ డు వి డూ దట్ గ్యాప్ అనాలిసిస్? హౌ యూ కెన్ ప్రిడిక్ట్ ఇట్? నెక్స్ట్ ఇయర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గవర్నమెంట్స్ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, ఎట్లయితే కంట్రోల్ చేయొచ్చు. ఇదే కాకుండా వాతావరణ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటాం. డిఫారెస్ట్రేషన్, కార్బన్ డైఆక్సైడ్, వాటి దగ్గర ఇప్పుడు బై 2050 ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ రూల్స్, కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది ప్రపంచంలో గ్లోబల్లీ. సో దట్ ఆల్సో విల్ హెల్ప్ అస్ టు డూ లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భవిష్యత్తులో యుద్ధాలకి మనుషులు అవసరం ఉండదు, దెన్ ఓన్లీ రోబోట్స్ ఆర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది అని భవిష్యత్తులో. దట్ ఈస్ అ గుడ్ వే, లైక్ ఎస్పెషలీ సైనికుల అవసరం, సోల్జర్స్ నెసెసిటీ తగ్గిపోతుంది అనేటువంటి. ఇట్స్ ఆల్రెడీ దేర్ సార్, ఇట్స్ ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఇంప్లిమెంటేషన్ చేశారు. సినిమాలో చూస్తుంటాం, సినిమాలో చూస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అంటారు కదా, హ్యూమన్స్ హ్యావ్ హార్ట్స్ బట్ రోబోట్స్ డజంట్ హ్యావ్ హార్ట్స్, దే జస్ట్ థింక్ విత్ అ బ్రెయిన్ టు ఎగ్జిక్యూట్. అంటే అంత ఎఫెక్టివ్గా కూడా హ్యూమానిటీకి ప్లస్ హ్యూమన్ బ్యాక్గ్రౌండ్స్కి కూడా ఇంపాక్ట్ పడేలా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోకూడదు. దట్ ఈస్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఐ వుడ్ సజెస్ట్ టు యూటిలైజ్ ఇన్ ఏ మోర్ మెచ్యూర్డ్ వేలో తీసుకెళ్ళి, ఒక ప్రొప్రైటరీ మోడల్స్గా తీసుకొని వస్తే తప్ప దెన్ వీ కెన్ నాట్ ఇంట్రడ్యూస్ దట్ ఇన్ టు ద సొసైటీ ఆర్ ఇన్ టు ద పబ్లిక్ సెక్టర్స్ ఎస్పెషల్లీ. సంబడి అవతల సైడ్ ప్లేయర్ ఉండరు, చెస్ ఆడాలి, చెస్ అవతల సైడ్ ప్లేయర్ ఉండరు, నేను ఒక మూవ్ చేస్తే దానికి అవతల వైపు నుంచి కౌంటర్ మూవ్ వస్తుంది. And it's so intelligent that, it's very tough sometimes to win the counterpart, computerని. అది కూడా ఒక రేంజ్ ఉంటుంది, అది ఎస్కలేట్ చేసిన కొద్దీ, పైకి తీసుకెళ్ళిన కొద్దీ టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే యూ హ్యావ్ టు లెట్ ద మోడల్, వీ కాల్ ఇట్ అది ఏఐలో మోడల్స్ అంటాం. ఆ మోడల్ షుడ్ అండర్స్టాండ్ ద ఫ్లో. ఇప్పుడు శ్రీనివాస్ ఎలా ఆలోచిస్తాడు అని అంటే నా ఫ్లో మొత్తం తెలియాలి. సపోజ్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్, శ్రీనివాస్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది ఇట్ హ్యాస్ టు అట్లీస్ట్ చాలా డేటా సమాచారం మొత్తం సేకరించాలి. ఇస్తే దెన్ ఇట్ కెన్ స్లోలీ వీ కాల్ ఇట్ అక్యురసీని, ఎఫిషియన్సీని పెంచుకుంటూ రాగలరు. హౌ ఎఫిషియెంట్లీ ఇట్ కెన్ వర్క్. నేను అనేది ఏంటంటే మనం ఏదైతే టాస్క్ ఇస్తున్నామో ఆ టాస్క్ సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా దాంట్లో ఫీడ్ చేస్తాం. అంటే ఏంటి, మన సమాచారాన్ని మనం సేకరించి మనకి లభ్యమయ్యే సమాచారం, లభ్యం కాని సమాచారం, కష్టమైనటువంటి సమాచారం అంతా కూడా ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఈ డేటాని సేకరించేటువంటి వ్యవహారంలో ఎథిక్స్ అంటే నైతిక విలువలు పాటించట్లేదు అనేటువంటి విమర్శ వస్తుంది. సక్రమమైనటువంటి మార్గంలో కాకుండా కొంచెం తేడాల్లో ఉన్నటువంటి పర్సనల్ డేటాని యూజ్ చేయడం అంటే ఏంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకి భంగం కలుగుతోంది. దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు? There are two ways to look into this issue, sir. One of the important way ఏంటంటే, of course it requires lot of data sets. ఆ డేటా లేకపోతే ఏఐ పనిచేయదు, మోడల్స్కి రాదు.
ఇప్పుడు మనం అన్నట్టుగా ఫేస్బుక్ ఉంది, యూ జస్ట్ క్రియేట్ ఎ ప్రొఫైల్ అండ్ యూ పోస్ట్ యువర్ యాడ్స్ ఆర్ యువర్ పిక్చర్స్ అన్నీ పెడతాము. ఆ డేటా అంతా లీక్ అవుతుంది అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో వీ నెవర్ నో. ద డేటా మైనింగ్ సబ్జెక్ట్ ఈస్ అ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇఫ్ యూ గో ఇన్ టు దట్. బట్ ఈ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మన డేటాతో ఏం చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్. ఎవ్రీ నౌ అండ్ దెన్ వీ హియర్ దట్ ప్రైవసీ ఇష్యూస్ రేజింగ్ అప్. సో పర్సనల్ ఐడెంటిఫికేషన్ని హోల్డ్ చేస్తూ AI కెన్ ఆల్సో ఓవర్కమ్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎక్కడి వరకు టచ్ చేయాలి? ఇప్పుడు శ్రీనివాస్ అన్న పేరు, తన ఊరు, తన ఏజ్ వరకు అయితే ఐ కెన్ గివ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కన్సెంట్ అని ఒకటి వస్తుంది. డూ యాక్సెప్ట్ ఆర్ డూ డిక్లైన్ టు ద కన్సెంట్ టు దట్ అని. ఆ కన్సెంట్ని మనం ఓకే చేసాము అంటే యూఆర్ రెడీ టు షేర్ యువర్ డేటా విత్ సమ్ వన్ టు దట్ వెబ్సైట్. ఒక హాస్పిటల్కి వెళ్తాము, లేకపోతే క్లినిక్కి వెళ్తాము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఏంటంటే దే కలెక్ట్ హ్యూజ్ డేటా. పేరు, వయస్సు ఇవే కాకుండా ఇతర ఎలిమెంట్స్, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, పేషెంట్కి సంబంధించినటువంటి పర్సనల్ డేటా అంతా కూడా ఇవాళ ఏమవుతుంది, అది షేర్ చేసుకుంటున్నారు. నా వ్యక్తిగత గోప్యతకి, నా సీక్రెట్స్కి, నా ప్రైవసీకి భంగం కలుగుతుంది. I agree to that point. చాలా సీరియస్ ఇష్యూ. చాలా సీరియస్. అంటే there are two ways to look at it. It's, every technology has two sides of the sword. మనం దాన్ని ఎలా వాడతాము అన్నది కూడా దట్ ఈస్ అప్ టు అస్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి హిపా యాక్ట్స్ అనుకుని హెల్త్ కేర్ సైడ్ హిపా ఉంది, హెల్త్ కేర్ వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించినవి. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతూ, సో దెర్ ఇస్ అ టెక్నాలజీ ఇట్ ఈస్ కమింగ్ అప్. ఏఐలో కూడా మేము చేసే దాంట్లో కూడా వీ ఎన్ష్యూర్ ద డేటా ప్రైవసీ అండ్ సీక్రసీ ఈజ్ హైలీ కంప్లైడ్ విత్ ఎనీ స్టాండర్డ్స్. సో వితౌట్ టచింగ్ దోస్ డీటెయిల్స్ ఆల్సో ఐ కెన్ రన్ మై ప్రోగ్రామ్. సో దీన్ని ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, ఏ ప్రొప్రైటరీ మోడల్షిప్ తీసుకొని రావాలి. హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన మోడల్స్ అక్కడే వాడుకోవాలి. డు నాట్ షేర్ ద డేటా విత్ ఎనీ వన్. I think there is some new way of the data compliance acts కూడా రావాలి యాజ్ వీఆర్ మూవింగ్. ఇప్పుడు ఏ వస్తుంది, క్వాంటమ్ ఏఐ, బ్లాక్ చైన్, NFT. సో ఈ ఎవల్యూషన్, ఒకప్పుడు రెవల్యూషన్స్ అనుకున్నాము, ఇప్పుడు టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్లో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ద డేటా ప్రైవసీ యాక్ట్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్. అది కనుక లేకపోతే యాజ్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్, ఇప్పుడు CNN కంప్యూటర్ విజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సింగపూర్లో మేము ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు దే వెరీ క్లియర్లీ మెన్షన్డ్ our project is very simple. అదేంటంటే యూజింగ్ ఏ కంప్యూటర్ విజన్ I have to detect if any abuse activities are going on in a hospital, for example. వాళ్ళు ఏమన్నారంటే there is laws are very strict. You have no rights to show the face of a patient. So you have to blur it. So I'm blurring it, right? But only I can picture it. So this kind of low level the data privacy అన్నది రావాలి. How much I have to use? I can only take up to my name. I can give, but I cannot give my personal mobile numbers or something. ఇది ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ నేరం జరిగినప్పుడు పోలీసు వాడు అతను ఎవరైతే నేరం చేశాడో అతన్ని పట్టుకోవడం అనేటువంటిది కష్టమవుతుంది. ఎవరైతే విట్నెస్ ఉంటారో, నేను చూసిన అతను ఉంటాడో, అతను చెప్తాడు. ఒక ఆర్టిస్ట్ని పెట్టుకొని ఓ మెసేజ్ ముక్కు ఇలా ఉంటుంది, కళ్ళు ఇలా ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవ్వండి అంటే చాలా దగ్గరగా ఆ పోలికల్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలాసార్లు దే ఆర్ సక్సెస్ఫుల్. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అతని ఏజ్ ఇంత, అతని ఫీచర్స్ ఇలా ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అంటే ఇతర పలానా శ్రీనివాస లేకపోతే పలానా సతీష అని అంటే అంతవరకు తీసుకొచ్చేస్తున్నారు. కానీ లేదు అతను కాదు, అతను లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఏంటి, యూఆర్ ఆల్మోస్ట్ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్, అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ డేటా కలెక్షన్. సో ఇది చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మనిషి గోప్యతకి భంగం కలిగినట్టే కదా అనేటువంటిది నేను అనుకుంటున్నాను. దాన్ని ఎలా మనం దాన్ని there is a privacy, sir. To be honest, AI is like nothing but, it is going into all your data and to train itself act like a human. For example, ఇప్పుడు నేను ఒక పేషెంట్ ఇక్కడ ఇండియాలో ఉన్న రేర్ క్యాన్సర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో డిటెక్ట్ అయింది అనుకోండి. నా వాట్ ఐ హ్యావ్ టు డూ, నేను అక్కడికి ఒక టీమ్ను పంపించి దెన్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ కెన్ ఇమ్మీడియట్లీ కంపేర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ప్రిడిక్షన్ అండ్ దెన్ ఐ కెన్ సీ వరల్డ్ వైడ్లో ఎన్ని కేసెస్ ఇట్లాంటివి వచ్చాయి, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, దెన్ వీ కెన్ అట్లీస్ట్ గెట్ టు ఎ కంక్లూజన్ పాయింట్ ద రైట్ వే. సో ఇట్ ఈస్ సేవింగ్ ద లైఫ్
అట్ ద సేమ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ తగ్గింది. Hmm. సో అన్లెస్ ఐ గెట్ ఇన్ టు ద డేటా హౌ వుడ్ ఐ డూ ఇట్. బట్ యాజ్ ఐ మెన్షన్, ఇప్పుడు నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి మొత్తం షేర్ చేయాలన్న రూల్ లేదు. ఇంకోటి ఏమన్నట్టుగా దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ కొన్నిటిని మనం డీటెయిల్డ్గా బయటకు తీసుకొస్తే ఏంటంటే పీపుల్ యూజింగ్ ఇట్ అదర్ వే అరౌండ్. దాని నుంచి నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి, క్రైమ్ చేసేట తప్పించుకోవచ్చు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ప్లే కేర్. ఏమంటే చాలా జాగ్రత్తగా దాన్ని ఒక నిబద్ధతతోటి, ఒక సరైన ప్రణాళికతోటి గవర్నమెంట్స్ కూడా వాళ్ళు ఆ రేంజ్కి తీసుకుని వెళ్ళాలి. డేటా గవర్నెన్స్ యాక్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఇంతకంటే బీభత్సాన్ని చూడడానికి కూడా రెడీ ఉండాల్సి ఉంటుంది. రేపు పొద్దున శ్రీనివాస్ లాంటి ఒక పాస్పోర్ట్ ఎక్కడైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ప్రైవేట్ యూ కెనాట్ స్టాప్ ఇట్. మన దాన్ని ఏమో ఆపడానికి ఛాన్స్ లేదు దాన్ని. సో దానికి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది. అందుకే చాలా ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీస్ మనం క్లౌడ్ సీల్స్ తరఫున మనం ఏం చెప్తామంటే, ఏదైనా టెక్నాలజీ ఇక నుంచి అడాప్ట్ చేసుకునేటప్పుడు హౌ ఫార్ నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నావు, దాని మీద నీకు ఎంత పట్టుంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది చూడండి. బట్ డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్. ఇప్పుడు రాబోయే ఎవల్యూషన్ టెక్నాలజీ అంత ఇలాంటిది. ఇప్పుడు క్లౌడ్ వచ్చినప్పుడు నేను మైగ్రేషన్స్ చేసినప్పుడు, నేను ఒక ఆర్కిటెక్ట్గా పనిచేసినప్పుడు మైగ్రేషన్స్ డేటా సెంటర్ని క్లౌడ్లో మూవ్ చేసినప్పుడు చాలామంది అనేవాళ్ళు చూద్దాం ఖర్చు తగ్గించుకోవడానికి చేస్తూనే ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినాక ప్రైవసీ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఛాలెంజెస్ వచ్చినాయి వాళ్ళకి. GDPR యాక్ట్స్ అని, PCIలు, HIPAAలు ఆ ఎంట పడడం మొదలు పెడతారు ఆడిటింగ్లో. అప్పుడు వాళ్ళు అరే ముందు ఇవన్నీ జాగ్రత్తలు చేసుకున్నాక తర్వాత మేము చేసుకుంటే అయిపోయేది ఉండే అన్నది ఒక చాలామంది కొన్ని కోట్ల ఫైన్స్ కట్టిన కంపెనీస్, బిజినెస్లు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున నీ మోడల్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మోడల్ దెర్ ఆర్ మిలియన్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మేము మీడియా రంగంలో ఉన్నాం. సో దాని మీద కూడా ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మాట్లాడుతుంటే ఆయన అవతల వ్యక్తి ఏమన్నారంటే, ఇంతకుముందు రిక్షాలు తొక్కేవాళ్ళు వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళు ఆటోలు తెచ్చుకుని ఉండొచ్చు, ఆటోలు కొనుక్కొని ఉండొచ్చు, ఇంకొక ఆటో బాడుగు తీసుకొని తిప్పొచ్చు, లేకపోతే ఇంకా అక్కడ నుంచి ఇంకో డ్రైవర్గా మారుండొచ్చు. లేకపోతే అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ దే హ్యావ్ అడాప్టెడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ అడాప్షన్ చాలా డిఫరెంట్గా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు మనం టచ్ ప్యాడ్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చాం. ఐఫోన్స్ ఎవ్రీ సెప్టెంబర్ కొత్త వర్షన్ వస్తుంది. ఆర్ వి ఆస్కింగ్ దెమ్ టు రిలీజ్? మనం అడగట్లేదు. బట్ వాళ్ళు ఏంటంటే మనల్ని ఆ ఫీల్డ్లో సెట్ చేసేసారు. వి వెయిట్ ఫర్, అంటే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది, ఏ టెక్నాలజీ, ఏ ఫోన్లో కొత్తగా ఏమొస్తుంది అన్నది ఆ ప్యాషన్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసారు, క్యూరియాసిటీని క్రియేట్ చేసేసారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్. జనం కూడా అడాప్ట్ అయిపోయారు దానికి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి టెక్నాలజీస్, ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చేటివన్నీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్యాక్టరీ మోడల్ని రెడీ చేయడానికే వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీ ముందు మనం రోజు మొబైల్లో డేటాకే పైసలు మనం మనీ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాతోటే బిజినెస్, టెలికామ్ వాళ్ళు చేస్తారు, డేటాతో బ్యాంక్ వాళ్ళకి ఉంది, హెల్త్ కేర్, ఏ రంగంలో చూసుకోండి డేటా. అంత డేటా మనం ముందున్నప్పుడు దెన్ మనకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ డేటాని ఎంత ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు, నీ ఎదుగుదలకి ఎట్లా వాడుకోవచ్చు. ఇట్ బికమ్స్ ఎకనామికల్. దట్ ఈస్ వేర్ వి డేటా డ్రివెన్ ఎకనామిక్స్ మోడల్ని డిఫైన్ చేయొచ్చు. నా ముందు డేటా ఉంది, ఐ కెన్ డ్రైవ్ ద ఎకనామిక్స్, ఎకనామీ ఆఫ్ ద కంట్రీ. ఐ హ్యావ్ ఎ డేటా ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాకు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను. దట్ ఈస్ హౌ క్లౌడ్ సీల్స్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాక్టరీ మోడల్ ప్రోగ్రామ్ పెట్టిందే అందుకు. గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళి అసలు జాబ్ కాదు, దీంతో మిలియన్ జాబ్ పుట్టించవచ్చు. ప్రపంచంలో ఇప్పుడు జరగబోయే ఈ డెవలప్మెంట్స్, ఇన్నోవేషన్స్ అన్నీ ఖచ్చితంగా రేపు ప్రపంచమే ఇంకా ఒకరికొకరు పోటీ అనేది లేదు. ఇక మన దేశంలో ఒక ఫ్యాక్టరీ మోడల్, ఆంటర్‌ప్రెన్యూర్స్ని ట్రైన్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ మోడల్, ఒక కంపెనీని ఒక్క బ్రీఫ్ ఇంట్రో ఏం చేయదలుచుకున్నారు మీరు ఇక్కడ? ఇదేంటంటే ఐ టేక్ మోర్ టైమ్ సార్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. మేము అంటే మొట్టమొదటి ఇది ఫ్యాక్టరీ మోడల్ అని స్టార్ట్ చేసింది 1 year అవుతుంది. బేసిక్ ఎనఫ్ రీసెర్చ్ చేశాం. ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీ ఎవాల్యుయేషన్స్ వచ్చే ప్రాసెస్లో ఏంటనంటే మనకి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా తక్కువ ఇండియాలో. ఎస్పెషలీ ఇట్లాంటి డేటా డ్రివెన్ మోడల్లో మనకి డేటాని ఎదురుగా పెడితే సరిపోదు, R&D సెంటర్స్ పెట్టాలి, దానికి తగ్గట్టుగా ట్రైనర్స్గా మనం ట్రైన్ చేయాలి. సో నేను అప్పుడే అనుకున్నాం ఏంటంటే ఈ 20-30 ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ వచ్చాక, ఇప్పుడు అంటే IITs, IIITs వాళ్ళకి ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది. R&D's యాక్సెస్ ఉంటుంది, న్యూ టెక్నాలజీకి యాక్సెస్ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ఈ లోకల్గా ఉన్న రూరల్ వారికి ఏంటి?
సో ఆ ప్రాసెస్లో మేమేం చేసామంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాక్టరీ మోడల్ ప్రతి యూనివర్సిటీని ఒక ఫ్యాక్టరీ మోడల్గా మార్చాలి. ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాక్టరీ మోడల్ రావాలి. ప్రతి కాలేజ్లో ఒక R&D సెంటర్స్ రావాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మన ప్రాక్టికల్ ప్రపంచంలోకి స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కానీ ఎవరైనా చేరుకున్న వాళ్ళు వస్తే అన్ని బ్రాంచెస్లో అలాగే రిలవెంట్ సబ్జెక్ట్స్ని రియల్ ప్రాక్టికల్ వరల్డ్లోకి కనుక వాళ్ళని తీసుకురాగలిగితే ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ వరకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా బయటకు రావచ్చు. మన ముందు చాలా ఉన్నాయి సార్. నేను అడిగేది ఏంటంటే ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ముందు. సో ఇది ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి 10 ఇయర్స్కి ఒకసారి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి దాన్ని పిక్ చేసుకొని దాని నుంచి మళ్ళీ జాబ్స్ ఇవ్వడం అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ తప్ప జాబ్స్ ఉండవు. నేను కేవలం అంటే వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి పెడతాం రెడీగా చేసి పెడతాము. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాక్టరీ మోడల్ ప్రతి సిటీలో పెట్టాలి. అది మా టార్గెట్. అక్కడి నుంచే వైద్య రంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ డిఫెన్స్ రంగానికి కానీ ఒక ప్రోడక్ట్స్ బయటకు వెళ్తూ ఉండాలి, టెస్ట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ట్రైన్ అవుతున్నారు, ఆవు సర్జెన్సీ కంప్లీట్ అయ్యే వరకు ఒక 5 ఏళ్ళు అవుతుంది అనుకుందాం. ఈ 4-5 ఇయర్స్ లోపల అతన్ని ప్యారల్గా ఏ వైపు ట్రైన్ చేస్తారా లేకపోతే అయిన తర్వాత ట్రైన్? అది ఇందులో 2 ప్రాసెస్ ఉన్నాయి సార్. నంబర్ 1 ఏంటంటే ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ దే హ్యావ్ ఫుల్ ఎక్విప్డ్గా వాళ్ళు ఉన్నారు. మనం మోడల్ ఏంటనంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని మెడికల్ యూనివర్సిటీస్ని మన ఫ్యాక్టరీ మోడల్ తోటి ఇంటగ్రేట్ చేయాలి. అగ్రికల్చర్ కానీ అన్ని యూనివర్సిటీస్ని. అప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైద్య రంగం ఉందనుకోండి, వైద్య రంగంలో రోబోటిక్స్ బేస్డ్ సర్జరీస్ కానీ ఇట్లాంటివి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఇక్కడ నుంచి మెకానికల్ స్టూడెంట్ని మెడికల్ టెక్నాలజీ వాళ్ళని వీళ్ళని కలిపేసాం అనుకోండి ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాక్టరీ మోడల్లో అద్భుతమైన ఇన్నోవేషన్స్ వస్తాయి. ప్రపంచ దేశాలు ఏం జరుగుతుంది, విద్యారంగంలో ఇప్పుడు డ్రోన్ బేస్డ్ కానీ ఇట్లాంటివి కొన్ని చేసేది అనుకోండి, అద్భుతం. వాళ్ళు బికాస్ వీఆర్ ఇంటగ్రేటింగ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ టు దిస్ ఫ్యాక్టరీ మోడల్. సో దట్ ఛాలెంజెస్ ఏంటి, గ్యాప్ అనాలిసిస్ ఎక్కడ ఉంది, ఏ ప్రోడక్ట్ తీసుకురావచ్చు అన్నది చేసి దెన్ వీ కెన్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్. దెన్ వై నాట్ గవర్నమెంట్స్ కెన్ అడాప్ట్. వైండింగ్ అప్ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా బాగుంది, పేపర్ మీద చాలా బాగుంటాయి, మన ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి. మన దేశంలో ఏంటంటే మార్పుని ఆహ్వానించేటువంటి వాళ్ళు మనస్తత్వం చాలా తక్కువ. మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్, రిసీవింగ్ ఎండ్ ఎలా ఉంది? అంటే కొంచెం ఆలోచన మొదలైందండి. ఎవ్రీ ఇన్నోవేషన్ స్టార్ట్స్ విత్ థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ప్రపంచాన్ని చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే మనకు అదే ఇప్పుడు కూడా రియల్ టైం వరల్డ్లో జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన వాళ్ళు కూడా ఆలోచించగలరు. మా మీడియా రంగంలో ఎస్పెషలీ వీఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆల్మోస్ట్ నాకు ఇంటూ 42 years ఇంటూ మీడియా ఫీల్డ్. ఇప్పుడు నేను అనేక టెక్నాలజీని చూస్తూ వస్తున్నాను. ఐ వాజ్ ఇన్ ప్రింట్ మీడియా, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలోకి ఎస్పెషలీ టెలివిజన్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియాలో ఎటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఒక మాట చెప్పండి. చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు కంటెంట్ ఆటోమేషన్ చేసుకోవచ్చు నంబర్ 1. మీలాంటి ఒక గ్రేట్ జర్నలిస్టులు అలాంటి వాళ్ళు అంటే మీ ఆలోచనలు మీ రచనలను నేను ప్రోగ్రామింగ్ చేయగలను దానికి తగ్గట్టుగా చేసి వాట్ కుడ్ బి అని. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా AI టూల్స్ వాడి కంటెంట్ చేస్తూ ఉంటాను. కొన్ని వీడియోస్కి మ్యూజిక్ ఆటోమేషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యాంకరింగ్ వచ్చేసింది. యాంకరింగ్ అయితే అందులో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే సెంటిమెంట్ అనాలిసిస్ తోటి చేయాల్సిన కొన్ని ఉంటాయి కదా, లేకపోతే రోబోట్ మనకి హ్యూమన్ ఎమోషన్ రాదు. ఇక్కడ మన తెలుగు భాషలో ఏంటంటే ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంటుంది. ఆ డెప్త్ దానికి తీసుకురావాలి. ఇంగ్లీష్ అంటే చెప్పడం పెద్ద చాలా వర్క్ ఉంటుంది, చాలా చేయొచ్చు. కానీ లోకల్ రీజనల్ లాంగ్వేజెస్కి వచ్చేటప్పుడు వీ హ్యావ్ టు లిటరలీ వర్క్ హార్డ్ ఆన్ దట్ పార్ట్. ఒక ప్యాషన్ జర్నలిస్ట్కి స్పీడప్ అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉందనుకోండి, హౌ స్పీడ్ ఈ కెన్ నాకు ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా చేయాలనుకుంటే వీ కెన్ అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారంటే వీ కెన్ స్పీడ్ అప్ ద ప్రాసెస్ తనకి. సో నేను ఏదంటే ఒక జర్నల్స్ని రిలీజ్ చేసుకోవడానికి లేదా బుక్ రిలీజ్కి కానీ కంటెంట్స్కి కానీ ఒక ప్రోగ్రామ్ ఆటోమేషన్ ప్రాసెస్లో కానీ చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ చదివేస్తే అది ఇమేజెస్ కింద మార్చుకుంటుంది, ప్లస్ ఆ ఇమేజెస్ వీడియో కింద కూడా కన్వర్ట్ అయిపోతాయి. అది ఆల్రెడీ కొన్ని లుమెన్ఫై, లుమెరా, గూగుల్ వాళ్ళది, అడూపు వాళ్ళు ఆల్రెడీ దే ఇంట్రడ్యూస్డ్. మనం నీకు కావాలంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్
అడూప్ని అడగొచ్చు, నన్ను తీసుకెళ్ళి అంతరిక్షంలో కూర్చోపెట్టంటే తీసి ఫోటో తీసి ఇచ్చేస్తుంది. ఇట్ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. ఈ డేటా డ్రివెన్ ప్రపంచంలో, ఈ కంటెంట్ ఎరాలో మనిషికి ఓపికలు లేవు, ఎవరికి ఓపిక అనేది తగ్గిపోతూ ఉంది. ఆయనకి ఏంటంటే ఫాస్ట్ అండ్ స్వీట్ అప్రోచ్ కావాలి, అప్పటికప్పుడు పని అయిపోయేది కావాలి, టైం ఉండదు. అది కాంపిటీషన్ తట్టుకోవడానికి, ఓకే రైట్? సో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఫ్యాక్ట్స్ అండ్ ఫేక్స్ అవన్నీ ఆ లోపలికి వెళ్ళి అంతా చేసేది. బట్ స్టిల్ దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. అథెంటిసిటీ ఆఫ్ ఎ జర్నలిజం కెన్ బి ఎన్హాన్స్డ్. అంటే ఒక న్యూస్ని రిలీజ్ చేశాక దాన్ని అథెంటిసిటీని కూడా మీరు కాపాడవచ్చు. మాకు కానీ అట్ ద సేమ్ టైం ప్రమాణాలు పెరుగుతాయి అనేటువంటి, ప్రమాణాలు దిగజారుతాయి అనేటువంటిది కూడా వాస్తవం. ఇది ఇందాక అనుకున్నాం కదా, ఎథిక్స్ లేకుండా కొన్ని డేటా రాంగ్ ఫీడ్ చేస్తే అది ఎవ్రీవేస్. ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా మీద ఒక ఆర్టికల్ నేను రాశాను అనుకోండి, దాని కౌంటర్కి ఇంకో ఆర్టికల్ నాకు డైలీ అది ఎప్పుడు ఉండేది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మామూలు మాన్యువల్గా చేసినా నువ్వు అనుకునేది ఇది కాదు కదా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ కంక్లూషన్ పాయింట్ చెప్పాల్సుకుంది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంటుందంటే, మీకు ఓపికలు పోతున్నాయి నాయన, నాకు అప్పచెప్పండి, ఆ జాబ్ నేను సక్రమంగా చేసి పెడతాను. చాలా సంతోషం. మీన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ సుమన్ టీవీ తరఫున, జర్నలిస్ట్ డైరీ తరఫున విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ కష్ట నష్టాలు అన్ని చోట ఉంటాయి, సాధ్యాసాధ్యాలు మారుతూ ఉంటాయి. బట్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సమాజ హితం కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి we always support you. Thank you so much, sir. It's an honor meeting you, sir.